కాదు. ఏమంటాడు కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయాడు, ఏం చేయాలి? నేను ఒకటే అడుగుతున్నాను. అవును కేసీఆర్ అప్లపాలు చేసిందే అనుకుందాం, చెప్పిన అబద్ధం నిజమే అని ఒక నిమిషం అనుకుందాం. సరే కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి ఎక్కడో గోదావరి మన సిరిసిల్ల భూమిగా తీసుకొచ్చింది. కేసీఆర్ అప్పు చేస్తే ఇలాంటి తగలపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిందా లేదా? ఈర్నపల్లి మండలానికి కూడా నీళ్లు రాబోతున్నాయి. మీ మానేరు అప్పర్ మానేరు బ్రహ్మాండ నర్మల చెరువు ఇలా కలకలాడుతున్నది. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కంటే నీళ్ళు వచ్చినాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ అప్పు చేసింది కరెక్టే. 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసింది కేసీఆర్ అప్పు చేస్తే. రైతులకు అప్పు సప్పు చేసి మీ కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ యొక్క సాగుపడితే కేసీఆర్ వచ్చినాక 6 నెలల లోపలనే బ్రహ్మాండంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటలు ఉచిత కరెంట్ రైతులకు ఇచ్చిన నాయకుడు మొగోడు మగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు తెచ్చిండు కేసీఆర్. 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వాళ్ళందరికీ ఒక్కొక్క పిల్లల మీద 1,05,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ మంచి చదువు చెప్పించాడు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు. చేసి 10 జిల్లాలకు తెలంగాణ 33 జిల్లాలు చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకనాడు తాలూకా కేంద్రాన్ని జిల్లా చేసిండు. మీ పక్కకి కలెక్టర్ కూర్చోబెట్టిండు, మీ పక్కకి ఎస్పీ కూర్చోబెట్టిండు, మీ జిల్లా అధికారులను తీసుకొచ్చి రాజన్న సిరిసిల్ల కూర్చోబెట్టిండు. అవును కేసీఆర్ అప్పు చేసిండు. ఈయన మళ్ళీ మండల కేంద్రం చేసిండు, తాండాలకు పంచాయతీలు చేసిండు, ఎక్కడి స్వయం పాలన అధికారం అక్కడ ఇచ్చిండు. అవును కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,110 రూపాయలు ఇచ్చి మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మీద ఆ పిల్లలు పెళ్లి చేసిండు. అవును కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చిండు. ఒక్కొక్క